భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితులు సర్దుమణగడంతో ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు మొదలుపెట్టింది. ఐపీఎల్ లీగ్ను ఎలా ప్రారంభించాలనే విషయమై బీసీసీఐ కసరత్తులు ముమ్మరం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మే 15 లేదా మే 16న ఐపీఎల్ మ్యాచ్లు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ పునఃప్రారంభమవుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలేలా కనబడుతుంది. ఇప్పటికే వెస్టిండీస్ ఆటగాడు రొమారియో షెపర్డ్ వెస్టిండీస్ తరపున ద్వైపాక్షిక సిరీస్ ఆడడానికి జట్టుకు దూరం అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజెల్వుడ్ గాయం కారణంగా ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నట్టు తెలుస్తుంది. హాజెల్వుడ్ ప్రస్తుతం భుజం నొప్పితో బాధపడుతున్నాడు. ఇప్పటికే మే 3వ తేదీన సీఎస్కేతో జరిగిన మ్యాచ్కు అతడు దూరం అయ్యాడు. అయితే అతడు జట్టుతో పాటు ఉండడంతో తర్వాత మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని ఫ్యాన్స్ భావించారు. కానీ అంతలోనే ఐపీఎల్ను వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసింది బీసీసీఐ. దీంతో హాజెల్వుడ్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడు తిరిగి భారత్కు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే జూన్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఉన్నందున ముందు జాగ్రత్తగా అతన్ని తిరిగి పంపకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్లో హాజెల్వుడ్ 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ వాయిదా పడే సమయానికి అత్యధిక వికెట్లు తీసిన 3వ బౌలర్గా ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ దృష్ట్యా హాజెల్వుడ్తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కూడా తిరిగి రారని తెలుస్తోంది. ఈ సీజన్లో ఆర్సీబీ 11 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో ప్లేఆఫ్స్కు దాదాపు చేరిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో హాజెల్వుడ్, రొమారియో షెపర్డ్ జట్టుకు దూరం అవ్వడం ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.